తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సర్పంచులకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఇప్పుడు మనం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మైసమ్మవాగు తాండాలో ఉన్నాము. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఎప్పుడైతే బీఆర్ఎస్ హయాంలో సర్పంచ్గా పనిచేసినటువంటి లావణ్య పరిస్థితి చూస్తే మాత్రం ప్రస్తుతం చూస్తున్నాం మనం. ఎందుకంటే ప్రాథమిక పాఠశాల ఎప్పుడో దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం మూతపడ్డటువంటి పాఠశాలలో ఇప్పుడు తన కుటుంబ సభ్యులతో నివాసం అయితే ఉంటున్నారు. మరి ఎందుకంటే ఇక్కడ మనం పరిస్థితులు అయితే గమనిస్తున్నాం. కనీసం ఉండడానికి కూడా అంత సౌకర్యంగా లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ వంట వార్పుకు సంబంధించి కావచ్చు, కనీసము ఎందుకంటే మనం ప్రస్తుతం చూస్తే ఇప్పుడు ఎప్పుడైనా కూడా మహిళలు ఉన్నారంటే కనీస వసతులు ఏదైతే మూత్రశాలలు కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు, మంచిగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎప్పుడైతే మనం బయటికి వెళ్తే ఏదైనా క్రిమి కీటకాలతో పాటు కొంత వరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే లైట్ సౌకర్యం, కరెంటు పోతే పరిస్థితి మనం గమనించవచ్చు రాత్రిపూట ఏ విధంగా ఉంది. ఎందుకంటే ఇది అడవి ప్రాంతం కాబట్టి మరి ఇట్లా వాళ్ళు ఉన్న పలంగా ఎందుకు ఇక్కడ మూతపడ్డటువంటి పాఠశాలలకు రావాల్సి వచ్చింది, మరి ఎందుకు సర్పంచ్గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం చాలా మనం పరిస్థితుల్లో చూస్తాము. గ్రామంలో సర్పంచ్ అంటే కొంత హోదాను కలిగి ఉంటారు. మరి ఆ హోదా నుంచి మరి ఇక్కడ ఈ పరిస్థితికి ఎందుకు రావాల్సి వచ్చింది? మరి చూస్తున్నాం ప్రభుత్వ పాఠశాలలు అంటే చిన్న, మనం గ్రామ స్థాయిలో చూస్తే మాత్రం చిన్న అంగన్వాడీ స్కూల్స్ ఉంటాయి. మనం పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అంత కంఫర్ట్, చిన్న ఫ్యాన్, ఒక ఫ్యాన్, సీలింగ్ ఫ్యాన్ పెట్టుకొని వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం మనకు ఒక కుటుంబంలో, ఎందుకంటే మినిమం సర్పంచ్ అంటే ఒక పెద్ద బిల్డింగ్ చూస్తాము, వాళ్ళకు కొంత హోదా ఉంటుంది, వాళ్ళకు కొంతవరకు మాత్రం కొన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. ప్రస్తుతం ఇక్కడ మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళ సర్పంచ్ గారి భర్త ఉన్నారు, తర్వాత వాళ్ళ అత్తగారు ఉన్నారు, లావణ్య గారు ఉన్నారు. మరి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. లావణ్య గారు ఎట్లా ఉన్నారండి? బాగున్నారా? నమస్తే అండి. ఎందుకంటే గ్రామ సర్పంచ్ అంటే చాలా వరకు మనం ఎంతో ఎదురు చూస్తాం. మరి మీరు ఇక్కడ ఒక ప్రభుత్వ పాఠశాలలో, మూతపడ్డ పాఠశాలలో మీరు ఉన్నారు. పరిస్థితి చూస్తే చాలా ఈ విధంగా ఉంది. మరి ఏంటి పరిస్థితి? మీరు నిజంగా ఎందుకు ఇట్లా ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? మేము పనులు చేసిన మేడం, మైసమ్మతండ సర్పంచ్ లావణ్య మేడం నా పేరు. అక్కనపేట మండలం మేడం. సిసి రోడ్స్ కానీ, డ్రంపింగ్ సెట్ కానీ, పీడ ప్రకటన కానీ, మార్కెట్ కానీ ఇవన్నీ చేయడం వల్ల పెండింగ్ బిల్లులు ఆగిపోయినాయి మేడం. ఆ బిల్లులు రావాలని అనుకుంటున్నాం మేడం. మాకు ఇల్లు లేక కుందంపల్లిలో కిరాయికుంటున్నాం మేడం. అక్కడ వాళ్ళ అమ్మ చనిపోవట్ల ఈ మూతపడ్డ స్కూల్లో మేడం కాడికి పోయి పర్మిషన్ తెచ్చుకొని ఈ మూతపడ్డ స్కూల్లో ఉంటున్నాం మేడం. మీరు ఇప్పుడు ఇక్కడికి స్కూల్కి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఎందుకంటే మేము చుట్టుపక్కల కూడా కనుక్కున్నాము, లేదు వాళ్ళు వచ్చి దాదాపు కొన్ని రోజులే అవుతుంది, అయినా కూడా వాళ్ళు వెళ్ళిపోమని చెప్తున్నారు. మరి వాళ్ళకు 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితి లేదు, కనీసం తినడానికి కూడా లేని పరిస్థితి ఉంది అని అంటున్నారు. నిజమేనా? ఎందుకంటే సర్పంచ్ అంటే అంతో ఇంతో సంపాదించుకుంటారు, ప్రజలను గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి బిల్లులలో వాళ్ళు సగం కూడా తీసుకుంటారు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. మరి మీ పరిస్థితి చూస్తే కనీసం మీకు తినడానికి కావచ్చు, ఉండడానికి కావచ్చు ఎట్లాంటి పరిస్థితి లేదు. ఎట్లా? పని చేసుకునే పిల్లలు చదువుకుంటున్నాం మేడం. మేము వచ్చి వారం రోజులు అవుతుంది. వారం రోజులు వచ్చినాక కూడా వచ్చిన తెల్లారే స్కూల్లో ఉంటున్నామని కాంప్లిమెంట్ ఇచ్చారు మేడం. ఇళ్ళకెళ్ళి కాల్ చేయాలని చేసి ఇళ్ళకెళ్ళి ఫోన్ల ద్వారా కాంప్లైంట్ చేయంటే టీచరు 3 సార్లను పంపించింది, కాల్ చేయాలి ఇక్కడికి వెళ్ళని. మేడం మేము 10 రోజులకు తీసుకున్నాం, మీరేమో తెల్లారే తీస్తున్నాం మేడం అంటే మీ ఊరు నుండి కాంప్లిమెంట్ వస్తుంది అని చెప్పారు మేడం. చెప్తే అటు ఇటు సార్లకు చేయంగా సరే స్కూల్లోనే ఉండురని చెప్పారు మేడం. ఇప్పటి వరకు అయితే మాకు తినడానికి ఏం లేదు, మా పిల్లలు చదువుకోనికి కూడా ఏం లేదు మేడం. పని చేసుకొని నేను పిల్లలు చదువుకుంటున్నా. దాదాపు మేము ఇక్కడికి వచ్చి 3 గంటలు అవుతుంది. మరి లావణ్య గారు, సర్పంచ్గా ఉన్నటువంటి లావణ్య గారు కనిపిస్తలేరు, ఎటు పోయిందంటే లేదు వరి నాటు ఏడికే పోయింది అని అంటున్నారు. మరి నిజంగా ఈ పరిస్థితుల్లో సర్పంచ్ అని అంటే 10 మందికి పని కల్పించేటోళ్ళు చాలా మంది ఉంటారు గ్రామాల్లో. మరి మీరు ఈ విధంగా రోజు వాళ్ళు కూలీగా వెళ్తుంటే ఏంది? మాకు బిల్లులు రాక ఈ పరిస్థితి బాగాలేదు మేడం. ఇక పిల్లలు చదువుకోనికి లేకపోతే నాటుకు పోయో అటు ఇటు పోయి పిల్లలు చదువుకుంటున్నాం మేడం. రోజు పనికి పోతున్నాం మేడం.
ఇప్పటి వరకు మరి ఎంత మీకు అప్పు అయింది? ఎందుకంటే మనం పరిస్థితి మొత్తం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మీరు ఉండడానికి కావచ్చు కానీ మీరు వే స్టే చేయడానికి అయితే అంత కంఫర్ట్ ప్లేస్ అయితే కాదు మీకు. ఇప్పుడు మీరు బయట చూస్తే మాత్రం పరిస్థితి ఈ విధంగా ఉంది. కనీసము వాష్రూమ్ లేనటువంటి సిచ్యువేషనే ఉంది. వాష్రూమ్లు లేవు, ఏవి లేవు. ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా కూడా. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఏదైనా పాములు రావచ్చు, రాత్రిపూట ఎవరైనా ఇంకా ఏదైనా మిమ్మల్ని మీద కొంతవరకు ఏదైనా చేయడానికి కూడా ప్రయత్నించేటువంటి అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. మరి మీరు గ్రామ పెద్దలకు కావచ్చు, లేదంటే మీ మండలాధికారికి కావచ్చు, ఎవరికైనా ఫిర్యాదు చేశారా ఇట్లుంది మా పరిస్థితి అని? ఎవరికి ఇంకా చేయలేదు మేడం. అంటే ఇట్లనే ఇక న్యూస్లో అయిపోయింది అన్నట్టు ఇట్లా పేపర్కి ఇచ్చిర్రు మేడం. ఇలా కాల్ చేయమని అంటే మేమే ఇట్లా మమ్మల్ని కాల్ చేయమంటారు, మాకు ఏడేం ఆధీనంలో బిల్లులు లేవు అని మేము ఇవ్వడం జరిగింది మేడం. ఇప్పుడు ఎన్ని లక్షల వరకు మీరు అప్పు చేశారండి? ఎందుకంటే మీరు గ్రామంలో పనుల కోసం మేము చాలా లక్షల వరకు అప్పు తీసుకొచ్చామంటున్నారు. ఇప్పటి వరకు ఎన్ని లక్షలు అప్పు తీసుకొచ్చారు, ఎంతవరకు తెరిపారు? 20 లక్షల దాకా తెచ్చినాం మేడం. 10 లక్షలు అటు ఇటు ల్యాండ్ అమ్ముకోను, అటు ఇటు కొన్ని అప్పుడు పడుట్ల బిల్లులు వాడుట్ల కొన్ని తీర్పేసినాం మేడం. ప్రస్తుతానికి 10 లక్షల దాకా పెండింగ్ ఉన్నాం మేడం. 10 లక్షల బాకీకి ఎక్కువనే ఉంది ఇంట్రెస్ట్ తోటి. ఇక మా కనీసానికి మా బిల్లులు ఏందో మా 10 లక్షలు వచ్చినా కానీ ఇంకా కొంచెం ల్యాండ్ తీసేసుకొని అయినా మేము ఆయనతో తెరుపుకోగలుగుతాం బిల్లు అప్పులు. ఇప్పుడు మీరు ఉండడానికి ఇల్లు లేదు, పైగా మీకు పైనంగా అప్పు ఉన్నది. మరి అప్పును ఏ విధంగా తీర్చాలనుకుంటున్నారు? మరి ప్రభుత్వానికి మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలని ఏమైనా దరఖాస్తు పెట్టారా ఇప్పటి వరకు? పెట్టాం మేడం, 2 సార్లు పెట్టాం. ఫస్ట్ రాలేదు, ఫస్ట్ అడిగితే సెకండ్ విడతలు పెడతామన్నారు. సెకండ్లో అడిగితే మీ లిస్ట్లో పేరే లేదని చెప్పారు. అంతే మేడం. మేము ఇప్పుడు ఒకసారి ఇట్లా అడిగితే లిస్ట్లో పేరు లేదని చెప్పేసిండు మొత్తమే. ఇక ఆయన చెప్పేసినాక మేము ఇట్లా అన్నాం మేడం. ఇక మరి మీ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, పొన్నం ప్రభాకర్ ఉన్నారు, తదితర మంత్రులు ఉన్నారు, వాళ్ళని ఏమైనా అడిగారా మీరు? అడగలే మేడం. పార్టీ వేరని వాళ్ళు మాకు పెట్టామని ఫస్ట్ విడత పెట్టలే, సెకండ్ విడతలు కూడా పెట్టలే. ఎక్కడ పోయి అడగలే. ఇక్కడ వాళ్ళే అట్లా చేస్తాను మేడం, లోకల్ వాళ్ళే. అంటే సార్ అయితే అట్లా పార్టీ వేరు చేసి ఆయన పెట్టువని అయితే అనలే కదా మేడం. ఎవరైనా అందరూ ఒకటే అని ఇచ్చిర్రు వాళ్ళు, కానీ వీళ్ళు పార్టీని బట్టి వీళ్ళు ఇక్కడ పెడతలేరు. అంటే మీరు కేవలము బీఆర్ఎస్ పార్టీలో సర్పంచ్గా ఉన్నారన్నటువంటి కక్షతోటే మీకు వచ్చినటువంటి ఇల్లును కూడా క్యాన్సిల్ చేశారని మీరు అంటున్నారు. మరి నేరుగా ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి మంత్రులను కలిసేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా మీరు? చేయలే మేడం, చేయలే. మంత్రిని కలవలే, చేయలే. అప్పుడు బీఆర్ఎస్లు ఉన్న మేడం. తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాక ఇక తర్వాత బీజేపీలోకి పోయినాం మేడం. బీజేపీలోకి పోయినాక వాళ్ళ పార్టీ వేరు అని మాకు ఇల్లు ఇవ్వమని ముఖం పట్టుకొని అన్నారు మేడం. గ్రామ పంచాయతీ కూడా పాపం సర్పంచ్ కొన్ని పనులు చేసిండు, వాళ్ళకి ఇల్లు లేదు, వాళ్ళకి ఒక ఊర్లో ఉంటురు, చిన్నపిల్లలు తీసుకొని రోజు అత్తురు పోతురు, వాళ్ళకి ఇల్లు పెట్టురు అని అంటే వాళ్ళకి ఎందుకు పెడతాం, మేము పెట్టామని అన్నారు మేడం. అంతే. అంటే ఇప్పుడు మీరు మేము బీజేపీలో జాయిన్ అయినాను అని అంటున్నారు. మరి బీజేపీ నుంచి కూడా పథకాలు వస్తాయి. ఎందుకంటే నిరుపేదలకు ఆవాస్ యోజన కింద కూడా ఇల్లు శాంక్షన్ చేస్తారు వాళ్ళు. మరి వాళ్ళకి ఏమైనా చెప్పిరా ఈ పరిస్థితి ఇట్లుందని? చెప్పినా మేడం, వాళ్ళు కూడా రాలేదు. ఇంకా అత్తే పెడతామని అన్నారు మేడం. అత్తే మాకే ఇస్తామని అన్నారు. పెట్టితే మీరే ఎవరికైనా పెట్టేసి మీరు ఒకటి ఉంచుకోరన్నారు, కానీ అక్కడ నుంచి ఇంకా రాలే మేడం బీజేపీ నుండి. మీరు సర్పంచ్గా మీరు అంటే పోటీలో నిలబడ్డప్పుడు మీకు ప్రత్యర్థులు కావచ్చు, అంటే మీకు ఎవరైతే ఆపోజిట్ నిలబడతారో మరి ఓట్లు వేసిన తర్వాత మీ ప్రజల నుంచి అంటే వాళ్ళు ఎట్లా రెస్పాన్స్ అయ్యారు? గ్రామ ప్రజలు కావచ్చు, మీకు ఓట్లు వేసిన వాళ్ళు కావచ్చు, మీరు పనులు చేస్తే మీకు మంచిగా చేస్తుంది ఈమెను మనం సపోర్ట్ చేయాలి అన్నటువంటి వారు ఈ పరిస్థితికి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవరైనా పలకరించడానికి వచ్చారా ఇక్కడికి? వచ్చారు మేడం, చాలా మంది వచ్చి వీళ్ళు ఇక్కడనే ఉండాలని కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది మేడం. మా ఊరు వాళ్ళు కానీ ప్రజలు కానీ ఎక్కడ ప్రజలైనా ఈ స్కూల్లోనే ఉండాలి, నడిపితే స్కూల్ నడిపియాలి, లేకుంటే మొత్తం వాళ్ళు ఇల్లు వాళ్ళకి ఇల్లు కట్టుకునేదాకా వాళ్ళ బిల్లులు వచ్చేదాకా కూడా ఇదే స్కూల్ ఉండాలని వాళ్ళు చెప్పగలిగారు మేడం. జనాలు మంచి పని చేసిరని కూడా చెప్పారు మేడం. అవును, ఎందుకంటే చుట్టుపక్కల కూడా చాలామంది అంటున్నారు పాపం వాళ్ళు మంచిగా పనులు చేసిర్రు, మరి బిల్లులు అయితే రాలేదు. మరి మీ పూర్తి బిల్లులు కావచ్చు, ఇంకేదైనా ప్రభుత్వం నుంచి రావాల్సిన మీకు ఏదైనా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు కావచ్చు, మరి ప్రభుత్వాలని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడిగారా, ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా? బీఆర్ఎస్ మేము బీజేపీ నుండి అడిగాము, కాంగ్రెస్ వాళ్ళకు కూడా అడిగించడం జరిగింది మేడం. ఇక
ఎందుకంటే ప్రభుత్వం మారింది కదా, ఇప్పుడు మీరు పనులు చేసినప్పుడేమో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు పనులు చేసారు, తీసుకొచ్చి పెట్టడం మాత్రము మాకు బీఆర్ఎస్ఏ ఇస్తుంది కాబట్టి మేము దాన్ని నమ్ముకొని మా చేతి నుంచి పైసలు పెడుతున్నామని మీరు చెప్పారు. కానీ తీరా చూస్తే ప్రభుత్వం మారిపోయింది, మీ అప్పులు కూడా పెరిగిపోయినాయి, అంతకంతకు మిత్తిలు పెరిగిపోయినాయి. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని అడిగితే ఏమంటున్నారు? కాంగ్రెస్ వాళ్ళని అడిగితే అప్పుడు బీఆర్ఎస్ నుండే ఇవ్వలేదు, అప్పుడు వాళ్ళు చేసిన పనులు ఇప్పుడు మేము ఎందుకు చేస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు మేడం. వాళ్ళు చేసిన దానికి మేము ఎందుకు బిల్లులు ఇస్తామని అంటారు. ఇక మరి మీ అప్పులు తీరడం ఎట్లా, మీకు ఏమైనా ఎవరైనా సజెషన్స్ ఇస్తున్నారా? ఎందుకంటే చాలామంది ఉంటారు లీడర్లు, మీరు చేసిందైతే మీ సొంత వ్యవహారాలకైతే కాదు, ప్రజల సేవకు కావచ్చు, గ్రామాభివృద్ధికి సంబంధించే చేశారు కదా. మీ బిల్లులు రాబట్టుకునేటువంటి ప్రయత్నంలో ఏ లీడర్ అయినా కలిసారా మీరు? ఏ లీడర్ని కలవలే మేడం. వాళ్ళు అయినా కూడా మాకు బిల్లులు లేవని అంటారు. కాంగ్రెస్ లీడర్లు మాకు బిల్లులు లేవు, వాళ్ళకి బిల్లులు ఎక్కడి అని అంటారు మేడం. మాకు బిల్లులు ఉన్నాయి, మేము పనులు చేసిన పేపర్స్ ఉన్నాయని మాకు ఉన్నది, వాళ్ళు మొత్తమే లేవు, రికార్డ్స్ అన్నీ ఉన్నాయి, వాళ్ళకి బిల్లులే లేవు. పార్టీ వేరే అయింది కాబట్టి వాళ్ళకి బిల్లులు ఎక్కడి అని అంటారు మేడం. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు, లోకల్ వాళ్ళు. సార్ అయితే అనలే ఇప్పటి వరకు, మేము సార్ను కూడా ఏం అంటలేము మేడం. కాకపోతే మాకు బిల్లులు ఇవ్వాలి, కొంచెం ఇల్లు ఇవ్వాలి, మమ్మల్ని చూడాలని అంటున్నాం మేడం. మరి ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు మీరు సర్పంచ్గా ఉన్నారు, మరి ఆ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలను ఎప్పుడైనా కలిసారా మీరు హైదరాబాద్లో? కలిసిరు మేడం, హరీష్ రావు ఇట్లా వాళ్ళని కలిసారు మేడం. ఏమన్నారు? బిల్లులు చేస్తాం, బిల్లులు రావాలి సార్ అని అడిగితే చేస్తాం బడ్జెట్ లేదని అంటారు మేడం. బడ్జెట్ వచ్చినాక చేస్తాము అని అంటారు మేడం. సరే, వాళ్ళ భర్త కుమార్ ఉన్నారు. కుమార్ గారు మీరు చెప్పండి, నిజంగా మరి పరిస్థితి చూస్తే ఎట్లా ఉంది? మరి పార్టీలు మారాయి, ప్రభుత్వాలు మారాయి, మీరు ఏమో దాదాపు 20 లక్షల పైగా కూడా అప్పు చేసి గ్రామాభివృద్ధికి ఖర్చు చేశారు, బిల్లులు రాలేదు. పరిస్థితి ఇప్పుడు పిల్లలు, మీరు 3 పిల్లలు ఉన్నారు, కుటుంబ పరిస్థితి ఈ విధంగా ఉంది, కనీసం ఒక రోజు గడవడానికే వీలైనటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? మీరు ఎవరిని కలవాలనుకుంటున్నారు? మేడం, మేము 2019లో మా భార్య అంటే ఫిబ్రవరి 2న ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వాస్తవాన్ని చెప్పాలంటే మా ఊరికి వద్దామంటే ఒక ఆంబులెన్స్ వచ్చే పరిస్థితి లేకుండా, ఒక కార్ వచ్చే పరిస్థితి లేకుండా, ఏం వచ్చే ఆల్టర్నేటివ్ ఏం సౌకర్యం లేకుండా అన్ని రోడ్లు కచ్చా రోడ్లు ఉండే, అసలు ఆటో వస్తేనే పోకపోయే పరిస్థితి ఉండే. ఆ క్రమంలో మేమేందంటే సర్పంచ్గా పోటీ చేసినాం, గెలిచినాం. ఊరికి మేము ఏ సహకారం చేయాలి, మమ్మల్ని పట్టుదలతో పాటు మాకు రోడ్లోనే దాదాపు రోడ్ల కోసం మస్తు సార్లు అప్పుడు మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబుని మస్తు సార్లు కలవడం జరిగింది. అసలు మాకు మార్ముల ప్రాంతమైన మైసామాబాద్ గ్రామ పంచాయతీకి మాకు 100% చేయాలి సార్ అంటే వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పెట్టడం జరిగింది లాస్ట్ మూమెంట్లో. ఎందుకంటే 5 ఏళ్ళు సర్పంచ్గా చేసినా కూడా లాస్ట్ మూమెంట్లో స్పందించి మాకు అప్పుడు ఉన్నప్పుడు ఇక మెడవీన ఆఫీసర్స్ ఎట్లుంటుందంటే మెడవీన కత్తి పెట్టి చేయించిన పరిస్థితి ఉండే మాకు. అయితే మాకు బిల్లులు రాక అప్పుడు ఏంటంటే మేము 2019లో గెలిచినాక 2021 కరోనా టైం ఫుల్ ఆ 2 సంవత్సరాలు మొత్తం బిల్లులే రాలే మాకు. మా పరిస్థితి ఏంటంటే మొత్తం స్టేట్ ఫైనాన్స్ మొత్తం ఆపేసారు. అందులో మాకు మెడవీన కత్తి పెట్టి ట్రాక్టర్లు కొనియడం, ట్యాంకర్లు కొనియడం, 10 లక్షల ట్యాంకర్ అవన్నీ 10 లక్షల బిల్లు చేయడం, దాని ఫైనాన్స్ లెక్క కిస్తులు నెల కట్టడం, 10 లక్షల 15 లక్షల వరకు నాకు 2024 వరకు ఆ కిస్తీ కట్టలేకనే బాగా భారం పెరిగింది. నెల వచ్చిందంటే కరెంటు బిల్లు, ట్రాక్టర్ ఈఎంఐ, సిబ్బంది జీతాలు ఎక్కడ. ఎందుకంటే ఎన్ని రోజులైనా మాకు మెసలు రాకుండా అయిపోయింది. పనులు చేద్దామంటే పనులు చేసుడు తిరగ తప్పది, అది చేయదు. మాకు వాస్తవాన్ని చెప్పాలంటే ఎలాంటి సౌకర్యం డంపింగ్ సెట్ కావచ్చు, శ్మశాన వాటిక కావచ్చు, మాకు మార్కెట్ కావచ్చు, ఏది లేకుండా ఇక్కడ అసలు ఒక ఆంబులెన్స్ వస్తే గండి మన కుదరనపల్లి కన్నా అక్కనపేట కన్నా ఒక 5 కిలోమీటర్లు పోవాలి. ఇక్కడ ఏమైనా కడుపున వచ్చిందంటే ఈ ఊరు దాటాలంటే 20 నిమిషాలు పట్టేది, 20 నిమిషాలు అర్ధగంట పట్టేది. ఇలా 5 నిమిషాలు కూడా పడతలేదు మేము, అంటే మండలు చేరుకోవడానికో అటు రోడ్డు వినుకోవడానికో మొత్తం 5 నిమిషాలు కూడా పడని పరిస్థితి. కానీ చాలామంది అంటున్నారు, మేము ఇప్పుడు కనుక్కొని వచ్చాం కొంత ఇన్ఫర్మేషన్, ఇక్కడ కనీసము ఇప్పుడు లావణ్య గారు సర్పంచ్ లేకముందు కనీసం మాకు ఒక రోడ్డు లేదు. ఎందుకంటే నల్లాల ఫెసిలిటీస్ లేవు, రోడ్లు లేవు, కనీసం రోడ్లు ఊడ్చేటంటే పారిశుద్ధ్యానికి సంబంధించి కూడా నియామకం లేనటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటిది ఆమె సొంత ఖర్చులు పెట్టుకొని చేసింది అని అంటున్నారు. మరి ఇప్పుడు ఒక హాస్పిటల్, ఒక క్లినిక్ లేనటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. మరి అట్లాంటిది ఎప్పుడు ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు? ఎందుకంటే పైగా మీ బిల్లులు అనేది పెండింగ్లో ఉన్నాయి, మరి కొత్త ప్రభుత్వం వచ్చింది, మరి పాత ప్రభుత్వం నుంచి ఏ విధంగా రికవరీ చేసేటువంటి ఆలోచన ఉంది?
ఏ రకంగానైనా అప్పుడు మేము 2019 నుండి అభివృద్ధి పనులు చేసుకుంటా ట్రాక్టర్ ఈఎంఐలు అవి జరుపుకుంటా వచ్చారు మాకు సరిపోవడం జరిగింది. అప్పటికి పాత గవర్నమెంట్లే పెండింగ్ ఉన్నాయి. వాస్తవానికి ఏంటంటే సరే వీళ్ళు వచ్చినాక మేము వర్కులు చేసినాం, ఖచ్చితంగా వీళ్ళు అది చేయాలని కాదు. ఏ ప్రభుత్వం ఉన్నా సర్పంచ్లకు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తే ఓ టర్మ్ వాళ్ళ ఎలక్షన్ అయితే, ఓ టర్మ్ మా ఎలక్షన్ అయితే. ఇప్పుడు ఎందుకంటే ఆ ప్రభుత్వంలో ఉన్న బిల్లులు మేము ఎందుకు ఇస్తాను వీళ్ళు అనొద్దు, ఈ ప్రభుత్వం అయినా ఇంకో సర్పంచ్లు వీళ్ళు గెలిచిన ఇంకో ప్రభుత్వం వచ్చినా ఎవరైనా ప్రభుత్వాలకు పనిచేసుకుంటూ పోయేటారు. కాబట్టి దాని ప్రకారం రికార్డ్స్ ప్రకారమైన ఏ ప్రకారమైనా నా అసలు సర్పంచ్లకు అందరికీ అన్యాయం జరగకుండా ఖచ్చితంగా ఇవ్వాలి. కక్షపూర్తిగా ఏదో ప్రభుత్వాలు మారినాయి కదా అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇక వీళ్ళకి ఇవ్వద్దని ఉండదు. లోకల్ లీడర్లు ఏంటంటే కొంచెం బాగా డైవర్ట్ చేసే ప్రయత్నం ఇస్తారు. అప్పుడు బీఆర్ఎస్లు ఉండే బిల్లులు వచ్చేది ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ కదా మేమే చేయాలన్నా. కానీ ప్రభుత్వం ఎప్పుడైనా ఇట్లా ఒక మనిషిని సర్పంచ్ని గ్రామ సర్పంచ్ని ఈ ఒత్తిడి చేసే ప్రయత్నం, ఎక్కడ అడ్డంకులు చేసే ప్రయత్నం చేస్తే ఈ లీడర్లు చిన్న లీడర్లకు కూడా కాదు. మాకు ఇక్కడ ఏంటంటే స్థానిక మంత్రివర్యులు పొన్నం ప్రభాకరణ స్పందించే మనిషి, మేము ఇప్పటివరకు పోయి కలవలేదు. సరే వాస్తవానికి ఏంటంటే మేము ఇక్కడికి వెళ్ళిపోయి ఇప్పుడు కాదు 3-4 సంవత్సరాల కిందనే వెళ్ళిపోయినాం. అయినా ఎందుకంటే మాకు అందరితో పాటు మాకు వస్తాయని చెప్పేసి అది చేసినాం. మా ఇంటి ఓనర్ వాళ్ళ అమ్మ కరెంట్ షాక్ కొట్టి చనిపోవడంతో ఇళ్ళకి వచ్చినాం. ఇళ్ళకి వచ్చిన వెంటనే మాకు ఏంటంటే స్కూల్ టీచర్స్ అంటే మేడం రిక్వెస్ట్ చేసుకొని మేడం మాకు ఇట్లా 10 రోజుల మందం ఉండాలి మేము ఉంటామని చెప్పేసి అనడంతోనే ఆమె కొంచెం ఫోన్ చేసి కొందరు లీడర్లు భయపెట్టించి అని ఎట్లుంటాడు ఏం కథ అంటా అని తెల్లారే కాల్ చేయించాలి మీరు కాల్ కావాలంటే అట్లా ఎట్లా అయితే అని చెప్పేసి మేము పేపర్ స్టేట్మెంట్లో పడుట్లా కొంచెం అది అందరూ మీ అవసరం వాళ్ళు ఛానల్ వాళ్ళు సర్చ్ అది చేస్తే మేము ఇంట్రెస్ట్ చేస్తున్నాం మేడం. ఏ ప్రభుత్వం అయినా పొన్నం ప్రభాకరాన్ని ఆదుకొని ఇప్పుడు ఎందుకంటే ఆయన స్థానిక మంత్రి ఏదైనా మాకు న్యాయం చేస్తాడనేది ఓకే ఉంది. ఇల్లు ఇచ్చిన ఇల్లు వస్తుందని చెప్పేసి ప్రకటించాడు ఆయన. నేను ధన్యవాదాలు తెంపుకుంటున్నాను. పెండింగ్ బిల్స్ కూడా కొన్ని ఇప్పించే ప్రయత్నం చేయాలి, కొంచెం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అత్తకే ఇప్పుడు మా ఊరికి మార్కెట్ లేకుండే కుందరనపల్లికి పోయేది ఉండే, మా రైతులకు కావచ్చు వాళ్ళకు కావచ్చు. నా సొంత డబ్బులతో మిషన్ తేవడం కానీ సాపు చేయడం కానీ మస్తు పనులు చేసిన. ప్రజలు మొత్తుకుంటారు పనులు చేసినాక నువ్వు ఎందుకు అవుతున్నావు, కానీ కొంత అధికారులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అది కూడా కొంచెం చేసి మాకు గడ్డెక్కించాలని కోరుకుంటున్నాం మేడం. అనేక సలబతులు మేము ఉన్న రోజులు ట్రాక్టర్ ఈఎంఐ 10 లక్షలు కట్టాం మేడం. ఏ రకంగా వచ్చినా 10 లక్షలు మాకు చిన్న గ్రామ పంచాయతీ 50,000 60,000 50,000 పడేది నెలకు వచ్చేసి. మా కరెంట్ బిల్లు 15,000 పోయేది, 21 23,000 వరకు ట్రాక్టర్ ఈఎంఐ పోయి సిబ్బందుల జీతాలు ఉండేది. అప్పుడు ఆ రకంగా మాకు ఎలాంటి మెసులుబాటు అన్నది లేకుండే మేడం. బాగా ఇబ్బందులు ఉన్నాం మేము. ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎందుకంటే మీకు కనీస వసతులు కావచ్చు, పెండింగ్ బిల్లులు అని చెప్పారు. ఇప్పుడు గనక మరి ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి, మళ్ళీ పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా మీరు? మేడం ప్రజలకు మేము పని చేసినాం తప్ప ఇంకా పోటీ చేయాలంటే మేము ఇప్పటికే ఈ పరిస్థితులు ఉన్నాం. పోటీ చేయాలంటే మా అభివృద్ధి చూస్తే బిడ్డను రూపాయి పెట్టకుండా చేసిన నిలబెడితే చేస్తాము అంటారు. కానీ కాకపోతే మా పరిస్థితి చూస్తే ఇప్పుడు ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు దీన్ని ఎందుకంటే ఇప్పుడు లావణ్య చాలా నిజాయితీగా పనిచేసింది, మాకు సర్పంచ్గా ఉన్న రోజులు గ్రామాభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరించింది అని చాలామంది అంటున్నారు. మరి ఒకవేళ నిజంగా సర్పంచ్గా లావణ్య అభ్యర్థినే నిలబెడితే మీరు దానికి ఓకే అంటారా? మేడం ప్రజల నుండి స్పందన విషయంలో ఓకే మేడం. మాకు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది కాబట్టి మా బిల్లులు ఇస్తే మేడం మేము నిలబడు తర్వాత మేడం ఇప్పుడు మాకైతే ఉన్న మంత్రి గారు మమ్మల్ని ఆదుకొని కొంచెం చేసే ప్రయత్నం చేయాలని కోరుకుంటారు మేము. మా పెండింగ్ బిల్స్ చేసి అభివృద్ధి చాలా అభివృద్ధి చేసినాం. ఎందుకంటే ఎక్కడ లేని సౌకర్యం చేసినాం. ప్రతి విషయంలో అభివృద్ధి ఎక్కడ ఏ 4 చుట్టూ చూసినా రోడ్డు లేకుండే. అయినా మేము అప్పుడు మాజీ ఎమ్మెల్యే గారిని అడ్డగించి అది చేసి మేము అధికార పార్టీలు ఉండి ఫస్ట్ నుంచి మా ఊరికి రోడ్డు కావాలని కొట్లాడి లొల్లి పెట్టుకొని తెచ్చి మరి మా ప్రజలకు అది చేసినాం మేడం. మా తండ అంటే కూడా ఒక మైసమ్మ తండ అంటే కూడా ఒక దేవుని అంటే ఒక ప్రస్తుతమైన అది మాకు దేవుని మైసవ తల్లి ఉంటుంది. పెద్ద చరిత్రకాలైన గ్రామ పంచాయతీ. కొంతమంది ఏమంటారు ఉత్తగా తీసేస్తారు కావచ్చు, కానీ మైసవ తల్లి మాలమైసవ తల్లి అని ఉంటే హైదరాబాద్ నుండి వచ్చి చిన్న గుడి మొక్కిపోతారు. అంటే కొంతమంది దాతలు కూడా గుడి కట్టియడం జరిగింది. అంటే ఒక చరిత్ర ఒక మంచిగా ఉన్న ఊరు మేడం ఇది. అట్లేం కాదు, నాకు ఇస్తారన్న నమ్మకం ఉంది. కాదంటే మంత్రి గారు కూడా కొంచెం ఈ మధ్యలో వస్తే పోయి కలుస్తా మాట్లాడతా మా పరిస్థితి ఇట్లున్నదన్న అని చెప్పి చెప్పుకుంటాం. అదే ఈ పార్టీలు వేరు కావచ్చు, పార్టీలు అయినంత మాత్రాన మంత్రి అన్న అందరికి మంత్రి అంతే పార్టీలతోనే ఉంది మేడం. ఎవరైనా మాకు ఆయనకైనా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా మాకు మంత్రి అని ఆయన దగ్గర పోతాం కలుస్తాం. అన్న దగ్గరికి అట్లేం లేదు, మాకు నమ్మకం ఉంది ఆయన. ఎందుకంటే స్పందించి ఇంత ఇబ్బందులు ఉన్నాడు కాబట్టి మాకు ఏ రకంగా ఆదుకుంటాడని నమ్మకం ఉంది మాకు. ఎందుకంటే మీకు కలవలేదు కాబట్టి, కలిస్తే వేరే ఉండు, కలిసి బదనం చేస్తే వేరే ముందు అన్న ఏం చేయలేదు అన్నది. నేను కలవ ముందే బదనం చేసుడు కూడా కరెక్ట్ కాదు మంత్రి గారిని. సో
చూస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే బీఆర్ఎస్ హయాంలో లావణ్య అనేటువంటి మహిళ 5 సంవత్సరాలుగా సర్పంచ్గా ఉంది. గ్రామాభివృద్ధి కూడా చాలా సహకరించింది. పూర్తి స్థాయిలో సహకరించడంతో ప్రజల మద్దతు ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో లావణ్య మరీ పోటీలో నిలవాలని చెప్పేసి కూడా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటున్నారు. ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు, ఎందుకంటే దాదాపు 1 కాదు 2 కాదు 20 లక్షలతో పాటు ఆ పైగా కూడా పెండింగ్లో ఉన్నాయి బిల్లులు. ఈ బిల్లులను పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వం గనక తీర్చేస్తే మళ్ళీ నేను పోటీలో నిలబడతాను, మళ్ళీ గ్రామాభివృద్ధికి సహకరిస్తామంటున్నారు ఇద్దరు కుటుంబ సభ్యులు. లావణ్య సర్పంచ్, మాజీ సర్పంచ్ అయినటువంటి లావణ్య, తన భర్త కుమార్. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, మైసమ్మ వాగు తాండా, 24/7 కొలుగురి ఛానల్. మరి ఎందుకు ఇట్లా స్కూల్లో ఏరియాలకి ఇక వాళ్ళకి ఇల్లు లేదు, ఇల్లు లేదు వాళ్ళకు. ఇల్లు లేసరికి ఇక వాళ్ళకు సుట్టి వచ్చింది. ఇక వాళ్ళు ఇల్లు వాళ్ళకు ఇన్ని రోజులు కిరాయి ఇన్నోళ్ళకు ఎల్లగొట్టిర్రు వాళ్ళు. ఇక ఎల్లగొడితే ఇక వచ్చి ఈడున్నాడు. ఇక ఉంటే ఇక వాళ్ళు వీళ్ళుండి వచ్చి సార్లు గిట్లా కాల్ చేయాలి, 3 రోజులకే కాల్ చేయాలి అంటుండ్రు. ఏడలేవు ఇండ్ర ఇక్కడ ఏడలేవు. ఎవరికి 2 రూములు గంతే, ఎక్కువ లేవు. ఈడ సీట్ అయితేనేమో ఉండు. ఇక అప్పులు అయినాయి. 2 ఎకరాలు అంతా అమ్ముకున్నాడు పాపం. సీసు రోడ్లు పోసిండు. కూలగొట్టుకున్నారు, అంతా కూలిపోయింది. అప్పుడు కూలిపోట్లా సర్పంచ్ అంటే ఇంతో అంత పైసలు సంపాదించుకోరు, వాళ్ళు బాగున్నోళ్ళు అవుతారని అంటారు. మరి లేదు, ఉన్నోళ్ళు పాపం ఉన్నోళ్ళు కూడా కాదు, వాళ్ళు ఉన్నోళ్ళు కాదు, ఏం కాదు. అప్పుల పాలైండు పాపం. ఇక ఇంత పిల్లలు అయ్యారు 3. ఏట అందక ఇక ఆయనకు ఇబ్బంది అవుతుంది. ఎవరైనా వచ్చిరా గవర్నమెంట్ వాళ్ళు? నేను లేను, ఇవాళ ఊరికి వెళ్ళినా ఇయ్యాలనే వచ్చిన 4-5 రోజులు. పరిస్థితి అయితే మంచిగా లేదు పాపం ఆయనది. మంచిగా చేసిండు మరి ఇన్నేళ్ళు 5 సర్పంచ్ చేసిండు కానీ బిల్లులు పడలేదట. బిల్లులు పడక ఇక ఆయనే ఇక ఇంత భూమి అమ్ముకున్నది కూడా జరిగింది.